ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తల్లి గారు ఏం చేశారో తెలుసా? ఈ మోషే గారిని 3 మాసాలు ఉంచి రాజు ఆజ్ఞకు భయపడక, కింది వచనాలు చదివితే, రాజు ఆజ్ఞకు భయపడక తను భయపడకుండా ఆ శిశువుని ఏం చేసేది? దాచుకున్నది. అయితే దాచుకున్న తర్వాత ఇక నేను దాచలేనని ఏం చేసేది? ఒక పెట్టెను తయారు చేసేది, జమ్ము పెట్టెను తయారు చేసి ఆ జమ్ము పెట్టెకి యొక్క జిగటమన్నును తర్వాత కీనులు రాసి ఆ నదిలో ఆ శిశుని వదిలేసేది. అనగా ఈ యొక్క సంఘం, స్త్రీ అనేటటువంటి సంఘం ఏం చేస్తుందంటే గన, మన పరిశుద్ధ గ్రంథం చూస్తే గన, అదే లేవికాండం 1, 2, 3 వచనాలు మనం చదివితే గన, ఇక్కడ మోషే తల్లి గారు ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే గన, వీళ్ళిద్దరు కూడా ఎవరు అంటే గన, ఏ వంశస్థులు అంటే గన, ఏ గోత్రికులు అంటే లేవి గోత్రికులు. అయితే ఈ వీళ్ళిద్దరి లేవి గోత్రులకు పుట్టినటువంటి ఈ బాలుడే మోషే గారు. అయితే ఈ యొక్క జమ్ము పెట్టెలో ఈ యొక్క తల్లి యొక్క గృహములో 3 మాసాలు ఉన్న తర్వాత ఆ యొక్క శిశువు ఎక్కడికి చేరాడంటే గన, ఈ యొక్క జమ్ము పెట్టెలోకి చేరాడు. అయితే ఈ జమ్ము పెట్టె గురించినటువంటి వివరణ గత వారాల్లో మనం విన్నాం. మొదటిది జమ్ము దేనికి సాదృశ్యమని, లేకపోతే ఈ జిగటమను దేనికి సాదృశ్యమని, లేక మూడోది ఈ యొక్క కీలు దేనికి సాదృశ్యమని మనం వివరంగా మనం తెలుసుకోవడానికి దేవుడు సాయం చేసి. అయితే ఇక స్త్రీ అని ఈ పిలువబడుతున్నటువంటి తన యొక్క గృహంలో ఈ శిష్యుడు బాలుడు నివసించిన తర్వాత ఆ శబ్దం ఇంకా ఆపలేడని ఆ తల్లి ఏం చేసేదంటే గన, ఆ యొక్క జమ్ము పెట్టెలో పెట్టి ఇక నీటి మీద వదిలేసేది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలోకి వచ్చినటువంటి ప్రతి వారు కూడా, సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి వారు కూడా, సంఘంలో ఉన్నంత కాలము కూడా దేని ద్వారా నడిపింపబడాలంటే గన, దేని ద్వారా పోషింపబడాలంటే గన, సంఘంలో దేవుని యొక్క వాక్యం ద్వారా, పాలనేటటువంటి వాక్యము ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా, విశ్వాసంలో నిత్యము కూడా సంఘంలో బలపరచబడుతూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమ, సంఘము అని పిలువబడుతున్నటువంటి ఈ స్త్రీ ఏం చేసేదో తెలుసా? 3 మాసాల తర్వాత జమ్ము పెట్టెలో పెట్టబడ్డది. ఈ జమ్ము పెట్టెలో 3 యొక్క కలయికలతో కూడుకున్నటువంటి ఈ యొక్క పదార్థం. అయితే ఈ యొక్క జమ్ము తర్వాత జిగటమన్ను కీలు 3 కూడా త్రియేకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యమైంది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ సంఘములో నుండి మనం ఎక్కడికి నడిపించబడాలి అంటే గన, సంఘములో ఎదుగుతున్నటువంటి మనం, ఆత్మీయంగా బలపరచబడుతున్నటువంటి మనం, ప్రతి దినము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యం చేత బలపరచబడుతున్నటువంటి ప్రతి వారు కూడా త్రియేకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారితో ఏకమై కలిసి మనం ప్రయాణం చేసేటటువంటి వారుగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జమ్ము పెట్టే తండ్రి అయినటువంటి దేవునికి, ఈ యొక్క జిగటమ్మను కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు వారికి, కీలు పరిశుద్ధాత్మకు సాదృశ్యమైంది గనుక ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎవరెవరైతే యేసు క్రీస్తు ప్రభువు వద్ద కనబడ్డారో ప్రతి వారు కూడా సంఘంలో చేర్చబడి, ప్రతి వారు కూడా క్రీస్తుతో కూడా తండ్రి అయినటువంటి దేవునితోనూ, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు వారితోనూ, పరిశుద్ధాత్మ దేవునితోనూ, అందరితో కూడా, ముగ్గురితో కూడా మనము ఏకమయ్యుందుముగాక, మనం ఏకమయ్యుందుముగాక. హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఎవరి దగ్గరికి చేర్చబడాలో తెలుసా? ఎవరితో సహవాసం చేయాలో తెలుసా? ఎవరితో విలీనమైపోవాలో తెలుసా? ఎవరితో ఏకత్వం కలిగి ఉండాలో తెలుసా? తండ్రి అయినటువంటి దేవునితోనూ, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుతోనూ, పరిశుద్ధాత్మ త్రియేకుడైనటువంటి యేసయ్యలో మనం జీవించుదుముగాక, యేసయ్యలో జీవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంకి వస్తున్నటువంటి ప్రతి వారు కూడా ఈ రోజున మన ఆత్మీయత స్థితి చూసుకుంటే గన, లోకంతో ఎక్కువ స్నేహం కలిగి ఉంటున్నాం, లోక కార్యాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటున్నాం, లోక విషయాల్లో ఎంతో శ్రద్ధ కలిగి తిరుగుతున్నాం. అయితే దేవుని యొక్క సంఘంలో చేర్చబడినటువంటి నీవు, కనబడినటువంటి వాడవైతే నీవు ఎవరితో సహవాసం ఎక్కువగా కలిసి ఉంటావో తెలుసా? ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తావో తెలుసా? తండ్రి అయినటువంటి దేవునితో, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుతో,
పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు కలయిక కలిగి జీవించడానికి దేవుడు సహాయం చేయునుగాక. నా యేసయ్య సహాయం చేయునుగాక. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మతో నీవు జీవించుదువుగాక. నీ ఆత్మీయ ప్రయాణం ఆ రీతిగా కొనసాగుతుంది తప్ప ఇంకో రీతిలో కాదు. సంఘానికి వస్తూ సంఘ కార్యాలలో నువ్వు ఉంటూ నిమగ్నమవుతున్నావు, కానీ అయితే నీ ఆలోచనలు, నీ ఆత్మీయత, నీ యొక్క ప్రవర్తన, నీ క్రియలు అన్నిటి మీద దేని మీద దృష్టి ఉంచుతుంది? దేని మీద దృష్టి ఉంచుతుంది? నీ సంఘంలో లేవు, ఆత్మీయంగా నువ్వు కనబడుతున్నావు, ఆత్మీయంగా లేవు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఆత్మీయంగా జీవించకుండా నీ జీవించేటటువంటి జీవితం అంతా కూడా నేను కనబడ్డాను, దేవుళ్ళు బలపరచబడుతున్నాను, ఓహో ఈరోజు చక్కగా వాక్యం చెప్పారు, ఈరోజు చక్కగా పాటలు పాడారు, ఈరోజు ఆరాధన బాగా జరిగింది, ఇవన్నీ కూడా వ్యర్థం. ఇవన్నీ కూడా వ్యర్థం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘానికి వచ్చినటువంటి ప్రతి వారు కూడా మీ జీవితం ఎవరితో ఏకం కావాలి? జమ్ము పెట్టైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు, వీలు అయినటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునిలో ఉండాలి. నీవు నీ సహవాసం ఈ ముగ్గురితో కలిసి ఉండాలి. అప్పుడే నీ యొక్క ఆత్మీయ ప్రయాణం కొనసాగుతూ వస్తుంది. అప్పుడే నీ ఆత్మీయ ప్రయాణం కొనసాగింపబడుతూ వస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ రోజున మన ఆత్మీయత స్థితి చూసుకుంటే గన ఎక్కడున్నావో అక్కడే ఉన్నాం. అందుకని లోకంలో ఉన్నటువంటి సామెత ఉంటుంది కదా, ఎక్కడ వేసిన గొంగలి ఎందుకు అక్కడే ఉంది. దానికి ప్రయాణం చేసేటటువంటి గుణం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా. అయితే ఈరోజు మన ఆత్మీయత ఎంతవరకు చేరుకోవాలో, ఎంతవరకు నడిపించబడాలో, ఇక జమ్ము పెట్టే అనుభవంలోనికి ఎంతమంది జీవితాలు వచ్చాయో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి వారం ఆరాధనకు వచ్చినటువంటి మన జీవితాలలో కూడా దేవుని ఈ యొక్క సంఘం అని పిలువబడుతున్నటువంటి ఇమ్మాన్యుయల్ సంఘంలో కూడా ఈ కార్యక్రమాల్లో ఎంతమందికి ప్రార్థనలకు వస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎంతమంది ఆత్మీయంగా జీవిస్తున్నారో లేదో తెలియదు, కానీ ఎంతమంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారో తెలియదు, కానీ ఎంతమంది ఆత్మీయంగా నడుస్తున్నారో నాకు తెలియదు, కానీ ఎంతమంది యొక్క జీవితాల్లో ఆత్మీయ ప్రవర్తన కలిగి కొనసాగించబడుతున్నారో నాకు తెలియదు, కానీ అయితే నా యేసు క్రీస్తు ప్రభువు చెప్పకనే చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నారంటే గన, నిజంగా నీవు యేసు క్రీస్తు ప్రభువు వారి దగ్గర కనబడి ఉంటే, నువ్వు జన్మించి ఉంటే గన నీ ప్రయాణం సంఘముతో పాటి తండ్రి అయినటువంటి దేవునితోను, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు వారితోను, పరిశుద్ధాత్మ దేవునితో నీవు ఆయనతో ముగ్గురితో నువ్వు కలిసి ఉంటావు, నువ్వు కలిసి ప్రయాణం చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 15వ వచన భాగం మనం చూసుకున్నట్లయితే గన, యోహాను సువార్త 15వ అధ్యాయం త్వరగా చెప్తాం. హల్లెలూయా, మీకు స్తోత్రమయ్య. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినట్లయితే గన, అక్కడ రాయబడినటువంటి చక్కటి మాటలు, నా యందు నిలిచియుండుడి. నా యందు ఎవరంటున్నటువంటి మాట? నా యేసు క్రీస్తు ప్రభువు మన దేవుడు అంటున్నటువంటి మాట, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును. నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను అంటే మీరు నా యందు శ్రద్ధ నిలిపితే గన నేను మీ యందు శ్రద్ధ, మీరు భయభక్తులు కలిగి నా యందు జీవించినట్లే కదా మీ యందు కూడా నేను కనికరం చూపెడతాను, మీకు కృప చూపెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నన్ను ప్రేమించినట్లయితే, మనుషుని యొక్క భాషలో మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని కూడా, మీరు నాకు సహాయం చేస్తే మీకు నేను సహాయము. ఇది మనిషిని యొక్క భాష అర్థం అవడానికి నేను చెప్తున్నాను. దేవుడు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడంటే 4వ వచనము, నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ యందు నిలిచి ఉండును, తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచిండుటనే కాని మీరుడు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింది ఆఖరి భాగంలో రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు అంటే గన, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా
నాకు వేరే ఉండి మీరు ఏమి కూడా ఎవరెవరైతే యేసు క్రీస్తు ప్రభు వారితో కనబడలేదో వారు ఏమీ చేయలేనటువంటి వారు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమ, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారికి అంటు కట్టబడి ఉన్నారో రాస్తున్నటువంటి మాట, నేను ద్రాక్షావళిని, మీరు తీగలై ఉన్నారు. తీగలైనటువంటి మీరు ఎవరితో అంటు కట్టబడాలంటే కదా ద్రాక్షావళితో అంటు కట్టబడాలి. ఎవరితో అంటు కట్టబడాలి? ద్రాక్షవల్లి ఎవరు? దేవుడు. మన సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు దేవునితో మనం అంటు కట్టబడినట్లయితే అంటు కట్టబడినటువంటి మనం ఏమైతామో తెలుసా? బహుగా ఫలిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, యేసు క్రీస్తు ప్రభు వారితో లేకుండా మనకి ఆత్మీయ ప్రయాణం ఫలించేటటువంటి రీతిగా ఫలభరితంగా ఉండదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు చూడకనే చూసి ఉంటారు, ఈడ బాదం చెట్టు ఉంది. తన కాలం ముందు అదేం చేస్తుంది? ఆకులన్నీ కూడా తనకి కాలం అయిపోయింది, దానికి ఏమైపోతుంది? ఆకులన్నీ ఎండిపోతాయి. ఆకులన్నీ ఎండిపోయి దాని మీదే ఉండిపోతాయి, లేదు రాలిపోతూ ఉంటాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల తిరిగి చిగురిస్తుంది ఆ చెట్టు. అదే రీతిగా నీవు దేవునితో అంటు కట్టబడి ఉన్నట్లయితే గన నీవు రాలిపోయేటటువంటి ఆకులుగా ఉండవు, కానీ నువ్వు ఫలించేటటువంటి వృక్షము వలె నా దేవుడు నేను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, యేసు క్రీస్తు ప్రభు వారికి నీవు తీగవై నువ్వు సంఘంలో నీవు బ్రతుకుతూ ఉంటే, నీ ఆత్మీయ ప్రయాణంలో తీగవై నీవు జీవం కలిగినటువంటి వాడుగా నువ్వు నాటబడి ఉన్నట్లయితే గన యేసు క్రీస్తు ప్రభు వారితో ఎప్పుడైతే నువ్వు అంటు కట్టబడి ఉంటావో, నువ్వు సంఘంలో అంటే తండ్రి అయినటువంటి దేవునికి, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారికి, పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడైతే కలిగి నువ్వు జీవిస్తావో, అప్పుడు నా యేసయ్య ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఈ సంఘములోనే కాదు పరమందును కూడా నా యేసయ్య నిన్ను స్థిరపరుస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యము చేర్చబడేటంత వరకు కూడా, రాజ్య గృహంలోనికి నువ్వు వెళ్ళేటంత వరకు కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలోనికి, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలోనికి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి నా యేసు క్రీస్తు ప్రభువు ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని, ఆత్మీయతను, ఆనందాన్ని నీకు నా యేసయ్య, నాకు నా యేసయ్య అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభు వారితో అంటు కట్టబడినటువంటి వారిగా ఈ రోజు నుండి బ్రతుకుతుముగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ సంఘములో ఈ ఉదయకాలం మొదటి ఆరాధనలో ఎంతమంది కనబడినటువంటి వారు ఉన్నారు? దేవుని రక్తం ద్వారా బాప్తిసం అనేటటువంటి పేరుతో నేను దాని గురించి అడగడం లేదు. మీకు మీరే ప్రశ్న వేసుకోనండి. మీరు దేవుని ద్వారా కొనబడినటువంటి వారు కాదు, కనబడినటువంటి వారుగా మొదట మార్చబడాలి. నువ్వు కనబడినటువంటి వాడుగా అంటే నువ్వు జన్మించినటువంటి వాడుగా దేవుని సంఘంలో కనబడాలి. కనబడినటువంటి వాణ్ణిని నా యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? నిన్ను తన గృహంలో ఆయన భద్రపరుస్తూ వస్తాడు. ఏది ఆయన గృహం? స్త్రీ అని పిలువబడుతున్నటువంటి ఈ సంఘమే, ఈ పరిశుద్ధ దేవాలయంలో నిన్ను భద్రపరుస్తూ వస్తాడు. ఎట్లా భద్రపరుస్తూ వస్తాడో తెలుసా? వాక్యం అనేటటువంటి వాక్యం ద్వారా, పాలనేటటువంటి వాక్యం ద్వారా నేను భద్రపరుస్తూ వస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, ఈ రోజున పాలను అనేక మంది త్రాగడం లేదు, అందుకే వాక్యం మనలో పని చేయడం లేదు, వాక్యం ద్వారా మనం పోషింపబడడం లేదు, వాక్యాన్ని మనము స్వీకరించడం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క సంఘం అని పిలువబడుతున్నటువంటి ఈ స్త్రీ అనేటువంటి దేవుని ఆలయములో చేర్చబడినటువంటి ప్రతి వారు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర కనబడదుముగాక. కనబడినటువంటి తండ్రి ప్రతి వారు కూడా దేవుని చేత, దేవునిలో, దేవునికి అంటు కట్టబడినటువంటి వారుగా మనం బ్రతుకుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా.
నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ రోజున మనం పేర్లు చెప్పుకొని ఏదో రక్షింపబడ్డామని, ఆత్మ పొందుకున్నామని, భాషలు మాట్లాడుతున్నామని, ప్రవచన వరం ఉందని, ఇవన్నీ ప్రయోజనం లేదండి. ఇవన్నీ కొమ్మలు. మొద్దు క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఈ మొద్దును మర్చిపోయి ఎంతో మంది కొమ్మలు పట్టుకొని ఏలాడుతున్నారు. ప్రయోజనం లేదు. క్రీస్తు లేకుండా ఈ కార్యాలు ఏవి జరగవు. క్రీస్తు లేకుండా ఇవేవి రాలేదు. క్రీస్తు లేకుండా ఇవేవి కూడా మన జీవితంలో జరగబోవు. హల్లెలూయా. క్రీస్తే ముఖ్య కారణమై ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారి మూల స్తంభమై ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారి హృదయ స్థానమై ఉండాలి మనకు కూడా. హల్లెలూయా. ఎప్పుడు యేసు క్రీస్తు ప్రభుల హృదయ స్థానమై మన జీవితాల్లో ఆయన జీవిస్తూ వస్తాడో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభులకి మనం అంటు కట్టుబడి జీవిస్తూ వస్తామో, అప్పుడే నా యేసు క్రీస్తు ప్రభుల వారిలో, ఆయన సంఘములో త్రియేకుడైనటువంటి యేసయ్యలో బ్రతకడానికి, ఆయనతో పాటు ఫలించడానికి, ఆయనతో పాటు మన జీవితాల్లో ఫలిభరితంగా మార్చడానికి నా యేసయ్య తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి అనుగ్రహం దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నేనైనా, దేవుని వాక్యం వింటున్నటువంటి మీరైనా, దేవుని మందిరములో, దేవుని యొక్క సంఘములో, ఈ ఆత్మీయ ప్రయాణములో, దేవుని యొక్క కుటుంబంలో జీవిస్తున్నటువంటి మనం, వాక్యం వింటున్నటువంటి మనం, ప్రార్థిస్తున్నటువంటి మనం నిజంగా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యం ద్వారా కనబడ్డామా, రక్తం ద్వారా కనబడ్డామా అనే ప్రశ్న మనకు కలగాలి. ఎందుకంటే గన మన యొక్క ఆచరణలో ఒక క్రమం లేనటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆ క్రమమే ఉన్నట్లయితే గన, ఆ ఆత్మీయతే ఉన్నట్లయితే గన, నీవు ఎన్నడూ కూడా దేవుని యొక్క సంఘాన్ని విడిచిపెట్టేటువంటి అవకాశం లేనే లేదు. దేవుని సంఘాన్ని, దేవుని ఆరాధించేటటువంటి విషయంలో ఒక చక్కటి సహవాసం కలిగి, దేవుని ఆత్మీయతలతో పాటు కలిసి దేవుని ఆరాధించే విషయంలో కూడా నీవు ఎన్నడూ కూడా తృణీకరించేటటువంటి వాడుగా ఉండవు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు తృణీకరించవు, ఎందుకు రాకుండా ఉండవు అంటే గన, నీవు ఎవరితో అంటుకట్టబడ్డావంటే గన, యేసు క్రీస్తు ప్రభువు దేవుడైనటువంటి యెహోవా దేవునితో, పరిశుద్ధాత్మతో నువ్వు కలిసి బ్రతుకుతూ ఉన్నావు గనక ఎన్నడూ కూడా ఆయన సన్నిధిని విడిచిపెట్టేటటువంటి వాడుగా నువ్వు బ్రతకవు. ఎందుకంటే ఆయన సన్నిధిని నువ్వు వేడుకుంటావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాదైనటువంటి సాతానుడు కూడా ఆ యొక్క మహోన్నతమైనటువంటి స్థలాన్ని విడిచిపెట్టి ఒకే ఒక చెడ్డ ఆలోచన తన మనసును వచ్చినటువంటి కారణాన్ని బట్టి ఆయన సన్నిధానంలో నుండి, ఆయన మహోన్నతమైనటువంటి స్థితిలో నుండి కూడా ఆ అపవాది లూసిఫర్ ఎక్కడ త్రోయబడ్డాడంటే దేవుని సన్నిధానంలో నుండి ఈ భూలోకానికి త్రోయబడ్డాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధానాన్ని పోగొట్టుకున్నటువంటి ప్రతి వారు కూడా వినాశనమైపోతున్నారు. ఆత్మీయంగా, శరీరాల సంబంధంగా అందరూ బాగానే ఉంటున్నారు, ఆరోగ్యకరంగా ఉంటున్నారు, ధనాన్ని ఆర్జిస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆత్మీయంగా చాలా మంది నాశనంలోనికి ప్రవేశిస్తున్నారు. కారణం యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క సన్నిధానంలో గడపవలసినటువంటి వారు ఈ రోజున గడపలేక, యేసు క్రీస్తు ప్రభువారితో అంటకట్టబడినటువంటి వారు ఈ రోజు దేవునితో అంటుకట్టబడలేక అనేక మంది ఆత్మీయత స్థితిలో చనిపోతూ ఉన్నారు, నాశనమైపోతున్నారు. వారి నాశనం అవడమే కాకుండా వారితో ఉన్న వారందరినీ కూడా నాశనం చేస్తుంది. ఏ రీతిగా తెలుసా? దేవుని సన్నిధానంలోకి రావాల్సినటువంటి ప్రతి వారిని కూడా దారి మళ్లించి, వారి మాటలు బట్టి ఇతరుల లోక సంబంధమైనటువంటి కార్యాల పట్ల అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్తాం, ఈ కార్యం చేస్తాం, ఆ కార్యం చేస్తామని దేవుని యొక్క కార్యాలు చేయవలసినటువంటి వారు ఈ రోజున అనేక కార్యాల పట్ల శ్రద్ధ చూపెట్టి దేవుని కార్యాల పట్ల అశ్రద్ధతో అనేక మంది సంఘానికి వస్తూ కూడా జీవిస్తూ ఉన్నారు. అయితే వీరందరూ కూడా ఎవరో తెలుసా? దేవుని సహవాసంలో చేర్చబడి, దేవుని మందిరంలో చేర్చబడి, దేవుని ఆరాధిస్తున్న వారే మాత్రమే. శరీరం ఆరాధిస్తుంది, పెదవులు కదులుతున్నాయి, నాలుగు దేవుని స్తుతిస్తుంది. అయితే వీరి హృదయం దేవుని ఆరాధించడం లేదు. వీరి యొక్క హృదయం, వీరి యొక్క మనసు దేవుని స్తుతించడం లేదు. కారణం ఏంటో తెలుసా? సర్వ సజీవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి ద్వారా కనబడినటువంటి వారు వీరందరూ కూడా లోక సంబంధంగా, ఆచార సంబంధంగా, పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా
బాప్తిసం, నీళ్ళ ద్వారా బాప్తిసం పొందుకున్నావు, కానీ నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైనటువంటి రక్షణ ఈ రోజు కూడా నీకు కలగలేదు, నాకు కలగలేదు. కారణం యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా నువ్వు కనబడలేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనబడనటువంటి ప్రతి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో కాకుండా, దేవునితో కాకోకుండా, పరిశుద్ధాత్మ దేవునితో కాకోకుండా ఈ రోజున లోక కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఎందుకు కార్యాలు చేస్తున్నారో తెలుసా? ఈ యొక్క సహవాసం లేకనే, దేవుని వాక్యం ద్వారా, రక్తం ద్వారా కనబడలేదు గనక. ఒకవేళ నీకు ఆ కనబడినటువంటి ఆ అనుభవం నీకున్నట్లయితే కనుక నువ్వు ఖచ్చితంగా ఎవరి సన్నిధానంలో ఉంటావో తెలుసా? దేవుని యొక్క సన్నిధానంలోనే ఆ ఆత్మీయ ప్రయాణం ఆ రీతిగా కొనసాగింపబడుతూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు దేవుని యొక్క మాటలను వింటున్నటువంటి మన జీవితంలో ఆనాడు ఆ తల్లి గారు ఆ యొక్క శిశువుని ఆ నీటి మీద వదిలిపెట్టేసేది. ఈ రోజున ఆ శిశువు ప్రయాణమై వెళ్తున్నాడు, దేవునితో ప్రయాణమై వెళ్తున్నాడు, రాజ్య భవనంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈ రోజున ఆత్మీయ ప్రయాణంలో నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నీ ప్రయాణం దేని మీద దృష్టించి నువ్వు ప్రయాణం చేస్తున్నావు? దేవునితో అంటుకట్టుబడి నువ్వు ప్రయాణం చేస్తున్నావా? లేక కనబడకుండానే, దేవుని చేత నువ్వు కనబడకుండా అంటే జన్మించకుండానే నీ ఆత్మీయ ప్రయాణం నువ్వు కొనసాగిస్తున్నావా? ఒకసారి ఆలోచిద్దాం. నేను ఆలోచిస్తాను, మీరు కూడా ఆలోచించండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కని ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కని ఉంటే గన ఒక సంపూర్ణమైనటువంటి భక్తి, ఒక సంపూర్ణమైనటువంటి మారు మనసు, ఒక సంపూర్ణమైనటువంటి రక్షణ, ఒక సంపూర్ణమైనటువంటి ఆత్మీయత, పరసంబంధమైనటువంటి కార్యాలే, పరసంబంధమైనటువంటి ఆలోచనలే, పరసంబంధమైనటువంటి జీవితమే మనం కలిగి యేసయ్యతో కలిసి ప్రయాణం చేస్తామే తప్ప మరొకరు ఎవరితో మనము ప్రయాణం చేయం. మనకున్నటువంటి ఆత్మీయ కంటే ఇంకా అధికమైనటువంటి ఆత్మీయులు ఎవరైనా కనబడితే వారితో మనము సహవాసం చేయడానికి ఇష్టపడతామే తప్ప ఇతర లోక సంబంధమైనటువంటి మాటలు, భాషలు, ప్రవర్తన, జీవితం కలిగినటువంటి వారితో మనం ప్రయాణం చేయం. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని యొక్క సంగమా, ఆలోచించవలసినటువంటి విషయం. ఈ రోజున మనం సంఘంలో వస్తున్నాం, వెళుతున్నాం, బాగానే ఉంది. సంఘంలోకి వస్తున్నటువంటి మన జీవితంలో ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో అంటుకట్టబడి అనేటటువంటి ప్రశ్నతో ఈరోజు మనం ఒక పరీక్ష కలిగి మనం సరిచేయబడి ఈ సన్నిధానం నుండి దేవుని మందిరం నుండి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా.